డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వడ్డీ నాగేశ్వరరావు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శిలా విగ్రహానికి పుష్పాంజలి ఘటించి భారత రాజ్యాంగం ఆవశ్యకతను ప్రస్తావించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుండి ఏలిన ప్రభుత్వాలు ప్రజల్లో అసమానతలు తొలగించడంలో విఫలమయ్యాయన్నారు. నాడు గాంధీ, అంబేద్కర్, నెహ్రూ లాంటి మేధావులు నైతిక విలువలతో నేటి పాలకులు దేశ సంపదను కబ్జా చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల నాయకులు, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముమ్మిడివరం బార్ అసోసియేషన్ ప్రజా సంఘాల తరపున ఇక్కడ ముమ్మిడివరం జయబుద్ధ పార్క్ నందు ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ శిలా విగ్రహం వద్ద గ్యాదర్ అయ్యాం. ఏదైతే భారత రాజ్యాంగం అమలైన 1950 జనవరి 26ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏలిన ప్రభుత్వాలు ఏవి కూడా ప్రజాస్వామ్య విలువలు కానీ, సమసమాజం కొరకు ప్రయత్నాలు కానీ, ఆర్థిక అసమానతలను తొలగించడం కానీ ప్రయత్నం చేయలేదు. చాలామంది మరి పేద బడుగు వర్గాలు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నాయంటే సరైన వ్యక్తుల ప్రాతినిధ్యం లేదు ఈ దేశానికి. ఆ రోజు గాంధీ, అంబేద్కర్ లాంటి వాళ్ళు ఒక నైతిక విలువలతో, నెహ్రూ గారు లాంటి వాళ్ళు నైతిక విలువలతో రాజ్యాన్ని ఎదరకు నిందికి తీసుకెళ్తే స్వార్థం కోసం దేశ ఆస్తులను కబ్జా చేసి విదేశీయులకి రెడ్ కార్పెట్ ఎత్తున్న ప్రస్తుత తరుణంలో మనందరం సమైక్యంగా సమసమాజాన్ని ఎదరకు తీసుకెళ్ళి ఈ ప్రజాస్వామ్య విలువల్ని, రాజకీయవేత్తల్ని మనం డైరెక్ట్ చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. విలువలు కలిగిన వ్యక్తులుగా మన అందరం కూడా ముందు వరుసలో ఉండాలి. అందుకు ముమ్మిడివరం బార్ అసోసియేషన్ న్యాయవాదులు అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఎవరికైనా లీగల్ ఎయిడ్స్ ఫ్రీగా కావాలనుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇస్తారు. రాజకీయ తర్ఫీదు అంటే ఏంటి? రాజకీయంగా ఆలోచన ఉన్న వాళ్ళందరూ కూడా మా బార్ అసోసియేషన్ దగ్గరకు వస్తే అసెంబ్లీలో ఎలా మాట్లాడాలి, పార్లమెంట్లో ఎలా మాట్లాడాలి అనేది తర్ఫీదు ఇస్తాం. ఫండమెంటల్ రైట్స్ ఏంటి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏంటి అనే విధానాలతో ఎవరు రిప్రజెంటేటివ్ పీపుల్స్ ఎవరు రిప్రజెంట్ చేయడం అనేది నేర్చుకోవాల్సిన ఆవశ్యకత అందరికీ ఉందని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి నా బార్ అసోసియేషన్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.